రాజుల కలహం. రాసినవారు వసుంధర గారు. సుదర్భదేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది. ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగదేశపు రాజు జయచంద్రుడు ఒకడు. చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడెంతో ఉత్సాహంగా సుదర్భదేశం తరలి వెళ్ళాడు. అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగదేశపు రాజు ఉదయనుడి మెడలో వరమాల వేసింది. సునాగ, పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నవి. చాలా కాలంగా రెండు దేశాలకు పడటం లేదు. అందుకు కారణం జయచంద్రుడి అసూయ. ఉదయనుడు సమర్థుడైన పాలకుడు. స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించటం తనకు బాధగా ఉన్నదన్నాడు. స్వయంవరం అంతా ఒట్టి మోసపు తతంగమన్నాడు. మిగతా రాజకుమారుడు ఈ మోసాన్ని సహించకూడదన్నాడు. ఈ మాటలు విని ఉదయనుడి పరివారం బాగా ఆవేశపడ్డారు. తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలన్నారు. స్వయంవరానికి వచ్చిన చాలా మంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనకు చీదరించుకున్నారు. అయినా ఉదయనుడు మాత్రం ఆవేశపడకుండా, జయచంద్ర, నువ్వొక రాజ్యానికి అధినేతవు. నీకెన్ని మాటలెందుకు? సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదు కనుకనా అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ద్వంద్వ యుద్ధంలో ఉదయనుడికి సాటిగలవారు లేరన్న ఖ్యాతి ఉన్నది. అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్లి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ వార్త చారుల ద్వారా ఉదయనుడికి చేరింది. ఉదయనుడికి యుద్ధం ఇష్టం లేదు. అయినప్పటికీ తను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపటం మంచిదని అతడికి తోచింది. వెంటనే ఒక రాయబారిని పంపాడు. జయచంద్ర, కలహం నీకు నాకు మధ్య. అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకు కారణం కావటం నాకిష్టం లేదు. కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను. ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు. జయచంద్రుడి మంత్రి మాత్రం, ప్రభూ, ఉదయనుడు పిరికి పంద కాదు. ఈ విషయం మీరు ఆలోచించండి. మన ప్రజలు కూడా ఉదయనుణ్ణి ద్వేషిస్తుంటేనే మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు. జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది. దానిలో ఇలా ఉన్నది: స్వయంవరంలో ఉదయనుణ్ణి వరించటం పొరపాటని ఇప్పటికీ గ్రహించాను. అయినా మించిపోయింది లేదు. పున్నాగ దేశపు రాణిగా నాకు కోటలోని ఆయువు పట్లన్నీ తెలుసు. నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగ దేశపు రాజును చేస్తాను. నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను. మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొంది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్లి అక్కడ ఉదయనుడికి బందీగా దొరికిపోయాడు. ఉదయనుడు జయచంద్రుణ్ణి సగౌరవంగా రాజభవనానికి తీసుకువెళ్లి అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తర్వాత ఉదయనుడు సునాగదేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు. మీ రాజు జయచంద్రుడిప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. ఈ సంగతి మీరు రహస్యంగా ఉంచండి. మీ రాజుకు ఎలాంటి హాని జరగదు. ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు. ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజోపయోగకరమైన కార్యాలు చేయండి. జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి. ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది. మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరపున 10 కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను. ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం. ఈ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చలించిపోయాడు. ఉదయనుడి మంచితనం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా రాజ్యపాలన కొనసాగించాడు. అంతేకాక ఉదయనుడు పంపిన డబ్బుతో ఉదయనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరంభించాడు. ఉదయనుడు జయచంద్రుణ్ణి 6 మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు. అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి, నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది. నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు. నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను. వాళ్ళు నన్ను ద్వేషిస్తుంటే మనం యుద్ధం చేద్దాం. లేని పక్షంలో మనిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు. జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా ఉదయనుడిని గురించిన
స్తోత్రపాటలే వినపడుతున్నవి. ఉదయనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు, చెరువులు, ధర్మశాలలు, ఉచిత వైద్యశాలలు వెలిశాయి. సునాగదేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగదేశం పట్ల స్నేహభావంతో ఉంటున్నారు. జయచంద్రుడు రాజధాని చేరుకుని మంత్రిని కలుసుకుని ఏమిటిదంతా అని అడిగాడు. తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రులు ఎంతగానో సంతోషించి ప్రభువులు క్షేమంగా వచ్చారు, ఉదయనుడు అన్నమాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు. దానికి జయచంద్రుడు కోపగించుకుని, నా శత్రుదేశపు రాజుకు స్తోత్రపాఠాలు పలుకుతావా? నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు. ప్రభు, ప్రజలుంటేనే కదా రాజుకు మనుగడ. యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది. ఈ 6 మాసాల్లో నేనెన్నో ప్రజోపయోగకరమైన పనులు చేయగలిగాను. యుద్ధ ప్రయత్నాలు మానటం వల్ల పొదుపైన డబ్బులో కొంత భాగం ఉదయనుడు మనకు పంపాడు. దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు. మీరు అవమానకరంగా మాట్లాడినా సహించటమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకుని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయనుడు చేయలేదు. ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి. తన దేశం సుభిక్షంగా ఉండటం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది. ఆయన ఉదయనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపాడు. మిత్రమా, నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. ప్రజల మనసు మార్చటం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు. నేనిప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడపోవటం లేదు. నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను, స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం. ఉదయనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత సునాగ, పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది. వరద బాధితులు. రాసినవారు వసుంధరా గారు. చంద్రపురాన్నేలే ప్రతాప మహారాజు ఒక పర్యాయం చెప్పుడు మాటలు విని ఒక అమాయకుడికి అన్యాయంగా ఉరిశిక్ష విధించాడు. తర్వాత అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే ఆ అమాయకుడు ఉరితీయబడ్డాడు. ఈ సంఘటన మహారాజు హృదయాన్ని కలచివేసింది. అప్పటి నుంచి ఆయన చెప్పుడు మాటలు వినటం పూర్తిగా మానివేయటమే కాక ఎవరైనా ఫిర్యాదులు తన దాకా వస్తే కఠినంగా శిక్షించేవాడు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదన్నది ఆయన శాసనం. ప్రతాపుడిని మంత్రి ఒకసారి ఇలా హెచ్చరించాడు. మహాప్రభు, చెప్పుడు మాటలు వినటం తప్పు కాదు, విని నమ్మడమే తప్పు. తమరు ఫిర్యాదులు వినని పక్షంలో దేశంలో అవినీతి ప్రబలిపోతుంది. అవినీతికి పాల్పడిన వాడు రాజశాసనాన్ని ధిక్కరించేవాడి కిందే లెక్క. నా కొలువులోని అధికారులందరూ విశ్వాసపాత్రులు. వారిపై నాకెంతో నమ్మకం ఉంది అన్నాడు ప్రతాపుడు. ఇలా ఉండగా దేశంలో ఒక ప్రాంతాన విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి వరదలు వచ్చాయి. నదీ తీరంలో ఉన్న వీరవరం, ధీరవరం, సూరవరం బాగా దెబ్బతిన్నాయి. ఎందరివో ఇళ్లు కూలిపోయాయి. ఆస్తి బాగా నష్టమైపోయింది. ప్రతాపుడు స్వయంగా వెళ్లి ఆ 3 గ్రామాలు చూసి వచ్చాడు. అక్కడ జరిగిన అపార నష్టం ఆయన మనసును కలవరపెట్టింది. 3 గ్రామాలకు 3 ప్రత్యేక అధికారులను నియమించి ఒక్కొక్కరికి 1,00,000 వరాహాల చొప్పున ఇచ్చి ప్రజలకు సహాయపడమని చెప్పాడు. ఆ విధంగా వీరవరానికి వీరసేనుడు, ధీరవరానికి ధీరసేనుడు, సూరవరానికి సూరసేనుడు వెళ్లారు. వీరవరం ప్రజలు బొత్తిగా అమాయకులు. వీరసేనుడు అక్కడ తనకై ఒక పెద్ద భవంతి నిర్మించుకుని స్వల్ప ధరలకు అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ కొనేసి తన వాళ్లందర్నీ అక్కడ చేర్చాడు. ఈ విధంగా ఊరి వాళ్లందరూ కూలిజనం అయిపోయారు. రాజు చేసిన సాయం గురించి మాట మాత్రంగానైనా ప్రజలకు చెప్పలేదు. ధీరవరంలో అప్పటి వరకు ప్రజలను పీడించి బతుకుతున్న ఒక దుష్టబుద్ధితో చేతులు కలిపాడు ధీరసేనుడు. ఇద్దరూ కలిసి ఆ ఊరును చెరిసగం పంచుకుని రాజు ఇచ్చిన ధనంతో విలాసభోగాలు అనుభవించసాగారు. ఇక్కడి ప్రజలకు కూడా రాజుగారి సహాయం గురించి తెలియదు. సూరవరాన్ని కుబుద్ధి, దుర్బుద్ధి అనే 2 దుర్మార్గులు పీడిస్తూ ఉండేవాళ్లు. సూరసేనుడు వాళ్లతో కలిసి ఊరును 3 భాగాలు చేసి పంచుకొని హాయిగా కాలం గడపసాగాడు. పాపం అక్కడి ప్రజలకు కూడా రాజుగారు చేసిన సాయం గురించి ఏమీ తెలియదు. ఈ 3 గ్రామాల గురించి మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఆయనకు వచ్చే వార్తలు ఎంతో కలవరపరిచేవిగా ఉన్నవి. కొన్ని నెలలు గడిచిపోయాక మంత్రి ప్రతాపుడితో, ప్రభు, తమరు 3 గ్రామాలకు 3,00,000 వరహాలు సహాయం చేశారు. ఆ సొమ్ము ఎలా వినియోగింపబడిందో తెలుసుకోవటం మంచిది కదా అన్నాడు. మంచిదే, ఎవరినైనా పంపి తెలుసుకుని రమ్మనండి
అయితే అధికారులపై నేరారోపణ చేయటానికి ప్రయత్నిస్తే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. మంత్రి పంపిన చమత్కారుడనేవాడు వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి వచ్చి మంత్రికి చెప్పాడు. మంత్రి ఆ వివరాలన్నీ విని పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉన్నదనుకోలేదు. ఫిర్యాదులు లేవని అధికారులు మరీ విర్రవీగిపోతున్నారు. ఇలా అయితే దేశంలో సంక్షోభం పుట్టటానికి మరెంతో కాలం పట్టదు. ఈ వివరాలన్నీ రాజుకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు. చమత్కారుడు తాను రాజుతో అసలు విషయం తెలివిగా చెబుతానన్నాడు. నీ ఇష్టం, రాజుకు కోపం వస్తే నీకు కఠిన శిక్ష తప్పదు, జాగ్రత్త అన్నాడు మంత్రి హెచ్చరికగా. దేశక్షేమం కోసం ఆ మాత్రం ప్రమాదంలో తలదొర్చక తప్పదు అని చమత్కారుడు రాజును కలుసుకున్నాడు. ఆ 3 గ్రామాలు ఎలా ఉన్నాయి అని రాజు అడిగాడు. తమ దయ వల్ల అంతా బాగానే జరిగింది ప్రభు. కానీ ప్రభువులు కోపగించుకోనంటే ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి అన్నాడు చమత్కారుడు. ఎవరి మీదనైనా నేరారోపణ చేశావో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. నేరం కాదు గాని నాకొక చిన్న లోపం కనపడింది ప్రభు. అది మీ వల్లనే జరిగిందనిపిస్తుంది అన్నాడు చమత్కారుడు ధైర్యంగా. నాలోని లోపాలు సరిదిద్దుకోవటానికి నేనెప్పుడు సిద్ధమే, ఏమిటో చెప్పు అన్నాడు ప్రతాపుడు గర్వంగా. వీరవరంతో పోలిస్తే ధీరవరానికి, ఈ రెండింటితో పోలిస్తే శూరవరానికి చాలా అన్యాయం జరిగినట్టు నా మందబుద్ధికి తోస్తున్నది అన్నాడు చమత్కారుడు. చెప్పేదేదో సూటిగా చెప్పు అన్నాడు ప్రతాపుడు చిరాగ్గా. వీరవరంలో ఒక్కడే వరద బాధితుడున్నాడు. ఆ గ్రామానికి 1,00,000 వరహాలందించారు. మీ ఔదార్యాన్ని ప్రజలెంతగానో శ్లాఘిస్తున్నారు. ధీరవరంలో 2 వరద బాధితులున్నారు. ఆ గ్రామానికి 2,00,000 వరహాలు ఇవ్వవలసింది, కానీ 1,00,000 మాత్రమే ఇచ్చారు. సూరవరంలో 3 వరద బాధితులున్నారు. అయినా ఆ గ్రామానికి 1,00,000 వరహాలే ఇచ్చారు. ఒక్కొక్క వరద బాధితుడికి 100 వరహాలిచ్చినా అదే ఎంతో గొప్ప విశేషం. అలాంటిది మీరు ఒక్కో వరద బాధితుడికి 30,000 పైన ఇవ్వటం తక్కువ విశేషం కాదు. కానీ అందరికీ సమంగా ఇచ్చి ఉంటే ఇంకా బావుండేదనేది నా అభిప్రాయం అన్నాడు చమత్కారుడు. మూర్ఖుడా, ఆ గ్రామాల్లో 100ల కొద్దీ వరద బాధితులుండటం నేను స్వయంగా చూశాను. నువ్వు 3 గ్రామాలకు కలిపి 6గురిని లెక్క తేల్చావు. నీకు మతి స్థిరంగానే ఉన్నదా అని అడిగాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఒక మహాత్ముడిని సన్మానించటం కోసం ఒక మాల తయారు చేయించారు. ఆ మాల తమ చేత్తో ఎవరిని అలంకరిస్తే వారే కదా ఆ మహాత్ముడని మేము గ్రహిస్తాం అన్నాడు చమత్కారుడు. అవును అన్నాడు ప్రతాపుడు. తమరు వరద బాధితులకని కొంత ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి చేరితే వారినే కదా వరద బాధితులుగా నేను గుర్తించగలను అన్నాడు చమత్కారుడు. అంటే అన్నాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఫిర్యాదులు వినరు. తమ అధికారులు విశ్వాసపాత్రులు. నేను 3 గ్రామాలకు వెళ్ళాను. తమరు వరద బాధితులకని ఇచ్చిన సొమ్ము వీరవరంలో 1కి, ధీరవరంలో 2కి, సూరవరంలో 3కి చేరింది. దీన్ని బట్టి వాళ్లు మాత్రమే వరద బాధితులని నేను భావించాను అన్నాడు చమత్కారుడు వినయంగా. దీని వెనక ఏదో రహస్యం ఉందని ప్రతాపుడికి అనుమానం కలిగింది. ఆయన ఎవరికీ తెలియకుండా ఆ 3 గ్రామాలకు వెళ్లి అధికారులు చేసే అన్యాయాలు తెలుసుకుని ఎంతగానో నొచ్చుకున్నాడు. ఆ 3 గ్రామాలకు సహాయం కోసం భారీ ఎత్తున కొత్త ఏర్పాట్లు చేసి దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. ఆ తర్వాత ఆయన తిరిగి ఫిర్యాదులు వినటం ఆరంభించాడు. మంత్రి చమత్కారుణ్ణి ప్రత్యేకంగా సన్మానించాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేసేవారని వరద బాధితులనటం పరిపాటి అయింది.